అప్పుడే 5 వారాల శిశిరం గడిచిపోయి మరో 3 వారాల్లో వసంతంలోకి అడుగిడబోతున్నాం. ప్రకృతి పరంగా వసంతంతో ముడిపడి ఉన్న అనేక మార్పులు శిశిరంలోనే మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు ఈ ఆకాశాన్నంటినట్టు ఉన్న బాదం చెట్టు ఆకులు చూడండి. కొత్తగా వచ్చిన ఈ బాదం ఆకులు ఎంతో సుకుమారంగా ముగ్ధ మనోహరంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఈ బాదం చెట్లు జీవ సాంకేతిక విజ్ఞాన విభాగం పరిసరాల్లో మనకి కనిపిస్తున్నాయి. అలాగే లేత మామిడి చిగుళ్ళు, మామిడి చిగురు రంగు చూడండి ఎంత అందంగా ఉందో. ఈ రంగు పేరే మామిడి చిగురు రంగు. ఈ మామిడి ఎంతో సమృద్ధిగా వచ్చిన లేలేత గానుగాకులు, సమృద్ధిగా కనిపిస్తున్న కుంకుడు పూతలు, కొత్తగా వచ్చిన మామిడి ఆకులు, అలాగే రావి చెట్టు ఆకులు, శిశిర సూర్యాస్తమయం. ఇది